నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. ఏంది రాజా, ఏంది ఇట్టా జరుగుతోంది? పోసాని కృష్ణమురళి గారి గురించి జనం అనుకుంటున్నమాట. ఒక కేసులో బెయిల్ తీసుకొని ఏదో బయటకు వద్దాం, జైలు బయటకు అనగానే బయట ఒక మహీంద్రా జీప్ వేసుకొని పోలీసులు, పాత పోలీస్ జీప్ ఒకటి వేసుకొని, సార్ మేము కర్నూలు పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాం, మేము ఫలానా శ్రీకాకుళం పాల్గొండ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చాం, మీ మీద పీటీ వారెంట్. ఉక్కిరి బిక్కిరైపోతున్నారు పోసాని కృష్ణమురళి. పవన్ని తిట్టినందుకు ఇంత చేటు అనుభవించాల్సి వస్తుందా అని కళ్ళమ్మ నీళ్లు పెట్టేసుకున్నారు జడ్జి గారి ముందు. అయ్యా, ఇక నాకు బెయిల్ రాకపోతే ఆత్మహత్య శరణ్యం అంటూ జడ్జి గారి ముందు బోరున వెలిపించారు. చేసిన పాపం మామూలుగా వెంటాట్లా. ఆయనకుండే లాజిక్ ఆయనకుంది, ఆయనకుండే రీజన్స్ ఆయనకున్నాయి. నన్ను రెచ్చగొట్టి పట్టు కదా నేను ఇలా మాట్లాడిందని. సరే, వాళ్ళు రెచ్చగొట్టారు. మీ సమయం ఏమైంది? ఒక రచయితగా, ఒక దర్శకునిగా, ఒక నటుడిగా మీరు లబ్ధ ప్రతిష్ఠలో పోసాని కృష్ణమురళి గారు, మీకంటూ ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ ఉన్నారు. మీ మీదగా కొంత అవగాహన ఉన్న ప్రజానీకం ఉంది. మీరు మాట్లాడితే లోకం మొత్తం చూస్తుంది. ఎక్కడ విచక్షణ కోల్పోయి మాట్లాడే మీరు ఇలాంటి స్థితికి దాపురించిందో మీరు తెచ్చుకున్న పరిస్థితులే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు ఇలా జరిగిందనే ఒకసారి ఆత్మావలోకనం చేసుకుంటే మీరు మాట్లాడిన మాటలు, అలాగే అవన్నీ కూడా మరి సోషల్ మీడియాలో నడుస్తూనే ఉన్నాయి. ఒక్కొక్కళ్ళని, లోకేష్ గారిని, చంద్రబాబు గారిని, వారి కుటుంబాన్ని, పవన్ కళ్యాణ్ని, వారి కుటుంబాన్ని మీరు అప్రదిష్ట పాలు చేసే విధంగా చేసిన వ్యాఖ్యల ఫలితమే ఈరోజు పీటీ వారెంట్ల రూపంలో జైలు గోడల బయట ఎదురు చూస్తూ ఉంది. దీన్నే కర్మ రిటర్న్స్ అంటారు. మీ సినిమాల్లో మీరు చాలా సందర్భాల్లో ఒక డైలాగ్ రైటర్గా మీరు ఇది వాడే ఉంటారు, అలాగే యాక్ట్ చేసే ఉంటారు ఈ డైలాగ్ తోటి. అది వాళ్ళ మీకు స్వీయ అనుభవంగా ఎదురైంది, మీకు సొంత అనుభవం అన్నమాట. ఇది ఎలా మాట్లాడచ్చు కాదు, ఎలా మాట్లాడకూడదో ముందు తెలుసుకోవాల్సిన అవసరాన్ని మీ ఎపిసోడ్ ద్వారా మొత్తం రాజకీయ పార్టీల నాయకులందరూ కూడా గమనించుంటారు. తెలుగుదేశం పార్టీ కక్ష సాధింపులో భాగంగా ఇది జరిగిందా? లోకేష్ గారు రెడ్ బుక్లో మీ పేరు రాసుకున్నారు కాబట్టి ఇది జరిగిందా? ఈ మీమాంస పక్కన పెడితే మీరు చేసింది ఖచ్చితంగా తప్పే అనే అభిప్రాయం నెటిజన్స్, సామాన్య ప్రజానీకం వెలిపుచ్చుతుంది. నెటిజన్స్తో పాటు ఒకటే. సరే, ఎందుకు ఇలా జరుగుతుందని మీరు వాపోయారు, జడ్జి గారి ముందు బోరుని వెలిపించారు. ఆయన చట్టం ఏం చెప్పిందో దాని ప్రకారం 14 రోజులు మళ్ళీ రిమాండ్ విధించారు. మీరు బోరును విలిపించినంత మాత్రాన మిమ్మల్ని విడుదల చేస్తారా? మీకంటూ న్యాయ సహాయం అందించడానికి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారనే ఒక బీభత్సమైన మేధావి ఎలాగూ మార్కెట్లో మీ పక్కనే నిలబడి వాదిస్తున్నారు కూడా. చూద్దాం, ఈ కేసు కాకపోతే మరో కేసు. మీరు అంటున్నారు ఒకేసారి ఒకే కారణం కింద ఒకే కారణం చూపిస్తూ 14-15 పోలీస్ స్టేషన్లో కేసు పెడితే అన్నింటికీ ఒకే విధమైన రూల్ వర్తించాలి కదా అని. వర్తించకపోవచ్చు, రకరకాల సెక్షన్లు బయటికి రావచ్చు. భారత న్యాయ సంహిత ప్రకారం కొత్త చట్టాలు కూడా, కొత్త సెక్షన్లు కూడా ఉటంకించి ఉండే అవకాశాలు పోలీసులకు లేకపోవచ్చు, పోలీసులకు ఉండొచ్చు కూడా, వాటిని ప్రస్తావించవచ్చు కూడా. ఆ కొత్త సెక్షన్లు వీటన్నిటి కింద మీ మీద కేసులు నమోదవుతున్నాయి. అది తీవ్రమైన నేరం ఆ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అన్నారు. పెట్టినప్పుడు తెలియదా మీకు? మీరు వ్యాఖ్యలు చేసేప్పుడు తెలియదా అది తీవ్రమైన నేరమా కాదా అని? ఎక్కడైనా పవన్ కళ్యాణ్ బ్యాలెన్స్ కోల్పోయి మాట్లాడారా? మీరు అంతలా రెచ్చిపోయి మాట్లాడినా అసలు వ్యక్తిగతంగా మీరు దాడులు దిగాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చింది? సజ్జల రామకృష్ణారెడ్డి గారు స్క్రిప్ట్ ఇచ్చారట, సజ్జల భార్గవరెడ్డి గారు చెప్పమన్నారట, మీరు చెప్పేశారట. అయ్యా, స్వతహాగా మీరు రైటరు, వీళ్ళు స్క్రిప్ట్లు ఇస్తే చెప్పే పరిస్థితిలో మీరు లేరు. మీరు ఒక మెట్టు ఎక్కువలోనే ఉన్నారు. ఆ మాటకు వస్తే 10 మెట్లు ఎత్తులోనే ఉన్నారు. మీకు ఇంకొకళ్ళు స్క్రిప్ట్ ఇవ్వాలా? వాళ్ళు ఇస్తే మీరు చదువుతారా? చదివితే జనం చప్పట్లు కొట్టాలా? లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు వాళ్ళు సైలెంట్గా ఉండాలా? వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటో చూపిస్తారనే విషయం మీకు తెలీదా? మీరు నొక్కిన బటన్లతోటి మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారని జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి భ్రాంతిలో ఉన్నారా? మీరు కూడా అలాంటి భ్రాంతిలోనే ఉన్నారా? అసలు ఈ వ్యక్తిత్వ హననం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఇవాళ దానికి ఎందుకు మరి సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది? మిమ్మల్ని మీరు రివ్యూ చేసుకోవాల్సిన అవసరం. మీరు ఒక్కళ్ళే కాదు, కొడాలి నాని గారు, వల్లభనేని వంశీ గారు, రోజా గారు, సరే విడుదల రజనీ గారు అంటే మరి ఈ స్థాయిలో అయితే ఆమె మాట్లాడలేదు. ఆవిడ వేరే వ్యవహారాలు ఆవిడ పత్తిపాటి పుల్లారావు గారితో పంచాయతీలు. వీళ్ళందరూ కూడా ఇంతే కదా. విడుదల రజనీ సంగతి పక్కన పెడితే రోజా గారు, ఆవిడ ఒక మహిళగా ఉండి ఎలాంటి మాటలు మాట్లాడారు? మీరనొచ్చు బండారు సత్యనారాయణమూర్తి గారు, చింతకాయల అయ్యనపాత్రుడు గారు ఆవిడ గురించి మాట్లాడలేదా? కేసులు పెట్టండి. ఒకవేళ పోలీస్ స్టేషన్లో కేసులు తీసుకోకపోతే కోర్టుకు వెళ్ళండి.
దానికోసం అని మీరు నోరు పారేసుకుంటారా? నోరు పారేసుకుంటే జనం మిమ్మల్ని ఎక్కడికి తీసుకొచ్చారో చూశారు కదా. చట్టాలు ఊరుకోవండి, చట్టాలు తీసుకొస్తాయి. పోలీసులు కూడా ఊరుకోరు, మీ చేత మొత్తం చెప్పిస్తున్నారు. అది మీరే రాసి సంతకం పెట్టారా, లేకపోతే వాళ్ళు రాసి మీ చేత సంతకం పెట్టించారా అనే అంశాలు వైసీపీ లీగల్ టీం చూస్తుంది. దాని గురించి బెంగ పెట్టుకోకండి. మీరు రిమాండ్లో ఉన్న ఖైదీగానే మీరు ఇంత వేదన అనుభవిస్తుంటే ఒక్కసారి ఆలోచించండి. 70 ఏళ్ల పైబడిన చంద్రబాబు నాయుడు గారు 52 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఎలా ఉన్నారు? 3 దఫాలు ముఖ్యమంత్రిగా చేసిన ఒక నాయకుడు, ప్రజానాయకుడు, అలాగే సంయుక్త ఆంధ్రప్రదేశ్ని, అలాగే విభజిత ఆంధ్రప్రదేశ్లోనూ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా ప్రోగ్రామ్స్ నడపాలనుకున్న ఒక నాయకుడు, నడిపిన ఒక నాయకుడు 52 రోజులు జైల్లో ఉన్నప్పుడు ఆయన పడ్డ మానసిక క్షోభ ఒకసారి అర్థం చేసుకోండి. ఈరోజు మీరు ఇన్ని మాటలు అంటున్నారు. ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడి గట్టిగా ఆయనకు సపోర్ట్ చేసి మొత్తానికి రాజకీయాన్ని ఒక్కసారిగా ఇలా తిప్పారు 360 డిగ్రీస్లో. తిప్పిన దరిమిలా మీ సినిమా కాలిపోయి వాళ్ళ సినిమా 100 రోజులు ఆడుతుంది. అంటే 365 డేస్ ఆడుతుంది ఒక 5 ఏళ్ల పాటు. అలాంటి పరిస్థితి కొని తెచ్చుకున్నది మీరు. ఎక్కడా కూడా సంయమనం కోల్పోకుండా మీరు మాట్లాడాలి. సమయం కోల్పోయి మరీ మాట్లాడారు. అండ్ రెండోది, లోకేష్ గారు మిమ్మల్ని పార్టీలోకి రమ్మన్నారని చెప్తున్నారు. రోజుకో మాట చెబుతున్నారు. వెళ్ళిపోయి ఉండాల్సిందే. వెళ్ళిపోయి ఉంటే మీకు ఇప్పటికీ ఈ కేసుల నుంచి విముక్తి లభించేదేమో. కొందరు తెలియగల నాయకులు జనసేనలోకి, అలాగే తెలుగుదేశంలోకి వెళ్ళిపోయారు. మీ వాళ్ళు బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్ళలేదు, భూ కబ్జా కేసులు ఎదుర్కొంటున్నాయని. వెళ్ళంగానే ఆయన అక్కడ పునీతుడు అయిపోయాడు. మీరు కూడా వెళ్ళుంటే పునీతులు అయి ఉండేవాళ్ళేమో. ఎందుకు అవకాశాన్ని కోల్పోయారు పోసాని కృష్ణమురళి గారు? అవకాశాన్ని వాడుకోలేదు. జగన్మోహన్ రెడ్డి గారి పట్ల మీ లాయల్టీస్ ఉన్నాయనుకోండి, ఆయనకు చెప్పేసి వెళ్ళిపోయి ఇంటే పోయేది. చాలామంది అదే చేస్తున్నారు. అయ్యా మళ్ళీ మనం పవర్లోకి రాగానే నేను వస్తాను, అప్పటిదాకా మిమ్మల్ని తిడుతూ ఉంటాను, చూసి చూడనట్టు ఊరుకోండి అని చాలామంది. అది బాలినేని శ్రీనివాసరెడ్డి అదే పంథ కావచ్చు, విజయసాయిరెడ్డి గారు అదే పంథ కావచ్చు, కాకపోవచ్చు. 2 అవకాశాలు ఉన్నాయి. బట్ మీ విషయంలో పెద్దగా సీరియస్నెస్ లేదు కాబట్టి అని మీరు అనుకుంటున్నారు. కాబట్టి మీరు ఆయనకి చెప్పేసి, అయ్యా లోకేష్ గారు నాకు ఆహ్వానం పంపించారు, నేను వాళ్ళ పార్టీలోకి వెళ్తాను, ఒక 5 ఏళ్ళు తర్వాత మళ్ళీ మీరు ఎలాగో 4 ఏళ్ళు కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తారు కదా, మళ్ళీ మీరే అధికారంలోకి వస్తారు కదా, అప్పుడు వచ్చేస్తానని చెప్పుకోవచ్చు కదా పోసాని కృష్ణమురళి గారు. అవకాశం ఎందుకు మిస్ అయ్యారు? సో ఇప్పుడు ఎలాగో రిమాండ్లో ఉంటారు కదా, రివ్యూ చేసుకోండి. అంతర్గతంగా మిమ్మల్ని మీరు సమీక్షించుకోండి. బోల్డన్ని వాస్తవాలు బయటకు వస్తాయి. మీ ఆరోగ్యం దృఢపడాలి, మీరు హెల్దీగా ఉండాలి, మీరు మరిన్ని మంచి సినిమాలు చేయాలి, మరిన్ని మంచి కథలు రాయాలి, మరిన్ని మంచి మాటలు మాట్లాడాలి. వైసీపీ హయాంలో ఉన్నట్టు కాకుండా మరిన్ని మంచి మాటలు మాట్లాడాలని చాలామంది మీ అభిమానులు కోరుకుంటున్నారు.